అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పిలవని ఫంక్షన్ కి వెళ్తే ఫైనే. ఐ యామ్ ఇన్ డైనింగ్ ప్లేస్. ఐ యామ్ స్టేయింగ్ హియర్. విజయ్ దేవరకొండ పెళ్లికి విలువలేదని ఏడుస్తున్న వెన్నెల. మరి నన్ను ఎందుకు లగ్గానికి విలువలేదు? టీచర్ తీయమన్నది గుంజీలు, గుడ్డోడు తీసిండు షర్టు గుండీలు. రూపాయికే జత షూలు, ఎగబడ్డరు మస్తు మంది జనాలు. ఇలా ఆఫీస్కి వస్తానో రానో, ఒకవేళ రాకున్నా కూడా ఏడుంటే ఆన్ నుంచే స్కిట్ చేస్తా అన్నాడు మన రాజేషు. మరి ఇంతకు ఏడున్నాడో మనిషి. హలో, ఐ యామ్ రాజేష్ స్పీకింగ్. ఎంటరింగ్ ఇంటూ డైనింగ్ ఏరియా ఫ్రమ్ హల్దీ ప్లేస్. ఓవర్. ఐ యామ్ ఎట్ మెయిన్ ఎంట్రన్స్. ఐ యామ్ ఆల్సో కమింగ్ ఓవర్. ఆగో, ఏదో ఫంక్షన్ పోయినట్టున్నారు వీళ్ళు. ఓర్ వారి. ఐ యామ్ ఇన్ డైనింగ్ ప్లేస్. ఐ యామ్ స్టేయింగ్ హియర్. ఓవర్. అన్నా, ఐ యామ్ అవుట్ సైడ్ వాచింగ్ కేర్ఫుల్లీ. ఓవర్. ఓవర్ ఓవర్ అనుకుంటే ఇలా ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతున్నది. ఒరేయ్, అన్నా, వాణి వచ్చింది, కేసు పెట్టమంటావా? ఓవర్. ఒరేయ్, మనవాని ఏ కదరా, వద్దు నేను చెప్తలే. కేసు పెట్టుడేంది? ఇగో దోస్తు గాని ఫంక్షన్ కి వచ్చినమ్మా అని. అయితే అంటే పుక్కిట్ల తినిపోయే బ్యాచ్ వలన రాజిక్ కానీ నిఘా పెట్టినాం, నువ్వు కనిపించినావు. అన్నా, కేసు పెట్టమంటావా? ఓవర్. కేసేంది? అంటే కళాధార్ గానికి మన టీం నుంచి కూడా ఎవ్వరు వచ్చినా ఊకోకు అని చెప్పిన, అందుకన్నాడు నువ్వు వచ్చినా కూడా దొంగతనంగా వచ్చి తినిపోదామని చూస్తున్నావు అనుకున్నాడు గంతే. అరే వాణి ఎంత తిండిపోతుందని తెలితే మాత్రం అట్లా ఇనవడేటట్టు అంటావారా? ఓవర్. సారీ అన్నా, ఓవర్. ఏహే ఆపండి. ఫంక్షన్లు అన్నాక ఆళ్ళొకలు వీళ్ళొకలు తినిపోని వస్తారు. అది అన్ని ఫంక్షన్లలో జరిగేదనాయే. దానికి ఎందుకంత ఓవర్ చేస్తున్నారు? ఆ లోగలు ఈ లోగలు వస్తే ఏం కాదు, 100 మంది వస్తేనే ప్లేట్ల లెక్క చూసి ప్లేట్లు ఎట్లు పడిపోతాయి. బిల్లు కట్టేటప్పుడు హార్ట్కు చిల్లు పడుతుంది. తెలియనోళ్ళు 100 మంది వస్తారు ఎక్కడన్నా ఫంక్షన్ కు. అన్నా, ఇక్కడ అనుమానంగా కనిపిస్తున్నాడు అన్న, దొంగ కోలు పట్టేటోన్ లెక్కనే ఉన్నాడు అన్న. ఓవర్. అవునా? కొంపదీసి తెల్ల బట్టలు వేసుకున్నాడా? ఓవర్. అన్నా, బట్ట తలకాయ కూడా ఉన్నదన్నా. ఓవర్. ఒరే నీ ఎంకమ్మ, ఆయన పిల్లోళ్ళ అయ్యరా. ఓవర్. పాపం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, దొంగ కోళ్ళు పట్టేటోన్ లెక్కనే ఉంటాడు ఆయన. జర ఆపుతారా మీరు? ఓవర్. చిచి, నాకు కూడా అంటుకున్నది మీ ఓవరు. మీ మొక్కలల్లా మాడిన ముల్లంగి గుచ్చా. అరే, ఫంక్షన్ కి పోయినోళ్ళు పోయినమా తిన్నమా వచ్చినమా అన్నట్టు పోయి రాక ఏంది మీ లొల్లి? అరే చెప్పినా కదా బయటోళ్ళు రాకుండా కావాలున్నామని. ఏ నన్న ఒకరిద్దరు వస్తారు గాని 100 మంది ఎందుకు వస్తారు? మీ తెలివి కాకుంటే. ఓయ్ అమ్మ, మైబాదు కే సముద్రంలో ఉన్న ఫంక్షన్ హాల్లల్లా ఏ ఫంక్షన్ అయినా కూడా ఫంక్షన్ తోటి సంబంధం లేనోళ్ళు ఏం తక్కువ 100 మంది అని వస్తున్నారట తెలుసా? అవునా? అందుకని మైబాదులో ఉన్న అశోక్ నందన్ గార్డెన్ ముందు ఏం బోర్డు పెట్టిన రోజుడు, ఫంక్షన్ కు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా అని రాసి పెట్టినరు. ఓర్ని, గట్ల బోర్డు పెట్టేదాకా వచ్చిందంటే ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి తినిపోయినరో పాపం. అదే కదా మరి, అందుకే మా దోస్తు గారికి లాస్ రాకుండా ఇగో ఇట్లా మేము కావాలి కాస్తున్నాం. మంచిదేలే. ఒక్క నిమిషం, ఏదో ఫోన్ వస్తుంది. హలో చెప్పరా. ఎక్కడున్నారా? ఇన్నే ఉన్నాం రా, డైనింగ్ హాల్. ఎక్కడరా కనపట్లేదు? అరే పిచ్చోడా, మంచిగా చూడు, లోపల నేనున్నా, ఆడు బయట ఉన్నాడు కళాధార్ గాడు. అసలు మీరు ఏ హాల్లో ఉన్నారు? 7 కొండలు ఫంక్షన్ హాల్. మనది 7 కొండలు కాదురా, దాని పక్కనున్న 7 హిల్స్ ఫంక్షన్ హాల్. 2 వేరు వేరు. అవునా? నాకేం తెలుసు, 7 హిల్స్ నే తెలుగులో రాసిరేమో అనుకొని వచ్చిన. సరే వస్తున్నా మాకు. అరే అక్కడ డైనింగ్ హాల్ కాడ ఇద్దరు ఎవరో ఉన్నారు, పట్టుకోనరా. అన్నా, మనం పట్టుడు కాదన్నా, మనల్ని పట్టుకునేటట్టున్నారు. నేను జంపు. ఓవర్. ఓరి నీది ఎక్కడికి వస్తారో. ఓవర్. వాణి, నేను మళ్ళా కలుస్తా, నేను కూడా జంపు. ఎవరినో పట్టుకుంటామని పోయి వీళ్ళు పట్టుబడేటట్టున్నారు కదా. కానీ బయట నుంచి మందొచ్చి తినిపోతుర్రని గిట్లా సెక్షను ఫైన్తో సహా బోర్డు కొట్టించి మరి పెట్టుడైతే గమ్మతున్నది లేనుల్లా. మనం చెప్పులు కొనాలంటే ఎంత తక్కువైనా ఒక 100 రూపాయలు అయితే పెట్టాల్సిందే కదా. ఇక మంచి కావాలంటే 500, 1000 రూపాయలు, 2000 పెట్టాల్సిందే. బూట్లైనా అంతే కదా. అయితే అసోంటి ధరగల్ల బూట్లను ఆఫర్ కింద రూపాయికే జత ఇస్తామంటే ఊకుంటారా? ఇక చూడండి, 1 రూపాయికే జత చెప్పులు అన్న పోలే రయ్యి నొరికిర్రు వీళ్ళందరూ. అవు మళ్ళా రూపాయికి చాక్లెట్ వస్తుందా, బిస్కెట్ వస్తుందా? అసుకుంటుంది 2000 విలువ గల బూట్లు ఇస్తామన్న పోలే ఎవరు అవుతారు. అందుకే ఇంతమంది వేయినరు. అయితే ఇక్కడ కండిషన్ ఏంది అని అంటే, రూపాయికే ఇస్తారట కానీ అది పాత రూపాయి నోటు కావాలన్నట. అది కూడా ఫస్ట్ వచ్చిన 100 మందికేనట. ఇక ఈ ముచ్చట వీళ్ళందరికీ తెలుసో తెలియదో కానీ రూపాయికే జత
బూట్లు అనుడితోనే ఇక ఉన్న చెప్పు కూడా దిగిపోయినా కాళ్ళకున్న బూట్లు నలిగిపోయినా ఇంకో అవేం పట్టించుకోకుండా ఇంతమందిలా తోసుకుంటూ పోవట్టారు. ఇది కేరళ రాష్ట్రంలో షాప్ ఓపెనింగ్ అని చెప్పి ఈ రూపాయి ఆఫర్ అని సోషల్ మీడియాలో పెడితే అది వైరల్ అయిన వాళ్ళే పొద్దుగాల 2 గంటల నుంచే లైన్ కట్టిరట. ఇక ఇంతమంది జమాయేటాలకు పోలీసులు వచ్చి ఎటలన్నట్టు పంపి ఓనర్ని అరెస్ట్ చేసిర్రు. ఆర్టీసీ బస్సులల్లా ఆడోళ్లకు ఫ్రీ జర్నీ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సీట్ల కోసం సిగలు పట్టుకొని తన్నుకునే సీన్లు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. ఈ నడుమ విమానాలలో కూడా ప్యాసింజర్లు చిన్న వాటికే కొట్లాటకు దిగుతున్నారు. లేటెస్ట్గా ఒక విమానంలో 2 ప్యాసింజర్ల నడుమ పెద్ద లొల్లైందుల్లా. ఎందుకో ఎరికేనా? చికెన్ గురించి. అవునుల్లా, చికెన్ చేయబట్టి ఒకళ్ళనొకళ్ళు ఫుల్గా తిట్టుకున్నారు. మరి ఆ చికెన్ పంచదేందో చూద్దాం పాండ్రి. కొందరికి ముక్కలేందే ముద్ద దిగదు. చికెన్ పీసులు పెడితే లొట్టలేసుకుంటా తింటారు. ఇంకొందరు నాన్ వెజ్ అంటే చీ యాక్ అని ముఖం చిట్లిస్తారు. ఆగో గస్వంటి పరస్పర విరుద్ధమైన ఆహార అలవాట్లున్న 2 ప్యాసింజర్లు విమానంలో పక్క సీట్లలో కూసున్నారు. గింతల్నే గా అన్న ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి చికెన్ ముక్కలు సప్పరిస్తుంటే గా అక్క చూసి, ఏయ్ మిస్టర్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? చికెన్ తింటున్నావా? నేను శాకాహారిని. నా ముందు ఎవరన్నా చికెన్ తింటే నాకు నచ్చదు. చల్ నడువేడికెళ్ళి. ఈడియట్ అనుకుంటా కయ్యమని లేచింది. అరే నా చికెన్ నేను తింటున్నా, నీకేమైతున్నదమ్మా? నీ సొమ్మేమన్నా తింటున్నానా? మూసుకొని కూసో అని కౌంటర్ ఇచ్చిండుగా అన్న. ఇక దాంతోని లొల్లి షురువైంది. ఎయిర్ హోస్ట్లు వచ్చి ఎంత సంజాయించినా కూడా గా అక్క తగ్గేదేలే అన్నట్టు గయ్యమని ఒర్రుతనే ఉన్నది. గా అన్న సుతం ఏం తగ్గలే. ఇక చూసి మేడం మీకు వేరే సీటు అరేంజ్ చేస్తాం రాండి అని ఆమెను అక్కడి నుంచి తీసుకుపోయిండ్లు గా ఎయిర్ హోస్టర్లు. చికెన్ షాప్ దగ్గర లొల్లి పెట్టుకున్నట్టు చికెన్ కోసం ఏందికి చిల్లర పంచాది అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. Totally understand your sentiments. Please come with us. Thank you very much. Thank God, हमारी जान बची. పిల్లలు జుట్టు ఎక్కువ పెంచుకొని బడిపోతే పంతులు ఏమంటారులా? ఏమ్రా వారి జుట్టు ఎక్కువ పెరుగుతుంటే ఏం చేస్తున్నావురా? వచ్చే ఆదివారం చేసుకొని సోమవారం మంచిగా రెడీ అయ్యిరా అంటారు. ఒకవేళ పిల్లలు ఆదివారం చేసుకోకుండా అట్లనే వస్తే మళ్ళీ ఐతారం చేసుకోమని చెప్తారు. కొన్నిసార్లు గరం కూడా అవుతారు కదా. అయితే ఈడ మాత్రం అట్లా గరం అవుడు కాదులా, ఇంకా ఏం చేసిండో చూడుండ్రి. నెత్తి పెంచుకొని బడికి వస్తున్నావు, ఎన్నిసార్లు చెప్పినా నెత్తికి ఎక్కించుకుంటలేవని 9వ తరగతి పిల్లగాన్ని తీసుకుపోయి ఏకంగా గుండు కొట్టించిండు హైదరాబాద్ హఫీజ్ పేటలో ఉన్న ఒక బడిల పంతులు. పాపం తమ్ముడు చూడుండ్రి గుండు కొట్టించేసరికి ఎట్లా బాధపడుతున్నాడో. తమ్ముడిని బాధ విన్న ఇంట్లో వచ్చి ఎట్లా లొల్లి చేసిర్రో. మాకు మొక్కు ఉంది, ఆ మొక్కు పడి మేము తీర్చుకోవాలని నేను అబ్బాయికి కూడా చెప్పిన. వద్దు నాయన కటింగ్ అని చెప్పిన. నేను ఆగిండు. పర్మిషన్ అన్న ఇయ్యాలి, లేకుంటే నాకు కాల్ చేయాల్సిండే అసలు. అయ్యో పాపం ఇన్నారుల్లా ఇదట అసలు ముచ్చట. దేవుని మొక్కు కోసం తల్లిదండ్రులే పిల్లగాన్ని ఎత్తి పెంచితే పంతులు ఈ పని చేసిర్రట. మరి ఇట్లా సంగతని పంతులకు ఏం చెప్పలేదా తమ్మి? ఇది మమ్మీ చెప్పినా నేను చెప్పినా సార్ వినకుండా ఆయన బలవంతంగా మేడ పట్టుకుని తీసుకుపోయి గుండు వేపించింది సార్. కథ సల్లగుండా మంచిగానే ఉన్నది పట్టుండ్రి. తమ్ముడు చెప్పినా ఈయనకుంటా మెడలు పట్టుకొని గుంజుకపోయి గుండు కొట్టించిండట. లొల్లి పెద్దగా అయ్యేసరికి స్కూల్ దగ్గరికి పోలీసులు కూడా వచ్చిర్రు, విచారణ చేస్తురట. కానీ అయ్యా పంతులు గారు ఇదేం పద్ధతి అండి? 1కి 2 సార్లు పిల్లగానికి చెప్పాలి. అంతకినకుంటే మమ్మీ డాడీలకు ఫోన్ కొట్టి ఫిర్యాదు చేయాలి. గాని మీరే గిట్లా చేస్తే ఎట్లా చెప్పుండ్రి? అసలుకే మొక్కున్నదని చెప్తుండే. మరి ఆఖరికి ఇటు పెద్ద మనుషులు అటు పోలీసులు ఏం మాట్లాడిరో గాని భలే పంతులున్నట్టున్నారు పోన్రి. అప్పుడప్పుడు మందు బాటిల్ల లోడ్తోని పోతున్న లారీలు, డీజిల్ ట్యాంకర్ కంట్రోల్ తప్పి బోల్తా పడితే ఏమైతుందో చూస్తూనే ఉన్నారు కదా. పుట్టల నుంచి చీమలు బయటకు వచ్చినట్టు చుట్టుపక్కల నుంచి జనం ఊరుకొచ్చి ఏ వాళ్ళకు దొరికిందాలో అందుకొని పోతారు. అరే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అనే ఆలోచనే ఉండదు. ఇప్పుడుగా కడప జిల్లాల ఇంకో లారీ పల్టీ కొట్టింది. మరి అందులో ఏమున్నదో పబ్లిక్ ఏం చేసిర్లో చూడుండ్రి. ఇల్లు గాలి ఒకడేడుస్తుంటే సుట్టకు నిప్పు లేదని ఇంకోడేడిచిండాట. ఆగో గట్లనే ఉంటది కొంతమంది చేసే పని. కడప జిల్లా కొండాపురం మండలం చిత్రవాతి వంతెన దగ్గర నెయ్యి లోడుతోని పోతున్న ఒక ట్యాంకరు బోల్తవాడి అందులున్న నెయ్యి మొత్తం కారిపోయి నేల మీద కాల్వలు కట్టింది. ఇక ఈ ముచ్చట ఎరకగానే ఆలసించిన ఆశాభంగము భలే మంచి చౌకబేరం అనుకుంటా చుట్టుపక్కల ఉండే పబ్లిక్ ప్లాస్టిక్ బిందెలు క్యాన్లతోని గా ట్యాంకర్ దగ్గర కురకచ్చిండ్లు. మున్సిపల్ వాటర్ ట్యాంకర్ ను ఖాళీ బిందెలతోని రౌండ్ అప్ చేసినట్టు
పాటు గా నెయ్యి ట్యాంకర్ చుట్టూ చేరి కారిపోయిన నెయ్యి నింపుకునే తందుకు పోటీలు పడ్డారు. వీళ్ళని చూసి రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా బండ్లు కార్లు ఆపి ఖాళీ బాటిళ్లలో నెయ్యి నింపుకున్నారు. దెబ్బకు గా రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి వచ్చింది. వెంటనే పోలీసులు వచ్చి నెయ్యి నింపుకుంటున్న పబ్లిక్ ను ఎల్లగొట్టిండ్రు. ఈ ట్యాంకరు పూణే నుంచి తిరుమలకు నెయ్యి కొంచబోతున్నదట. ఈ యాక్సిడెంట్ లా డ్రైవరు క్లీనర్లకు చిన్న చిన్న దెబ్బలు తగిలినాయట. కానీ ఈ జనాల మైండ్ సెట్ ఎట్లా మారుతుందో ఏందో, ఫ్రీగత్తే ఏది ఇడిచిపెట్టరు అని అనుకోబట్టిండ్లు ఈ వీడియో చూసిన నెటిజన్లు. బిడ్డ ఉట్టంగానే మొదటిసారి ఆ తల్లి ఆ బిడ్డను చూసేటప్పుడు కండ్ల పొంట నీళ్ళు వస్తాయుల్లా, అంత ఆనందపడుతుంది తల్లి. ఒక్క మాటలో చెప్పాలంటే అంతసేపు పడ్డ పురుటి నొప్పుల బాధను మొత్తం మర్చిపోతుంది. అది తల్లి ప్రేమ అంటే కదా. అయితే అదే చిన్న బిడ్డను చూసినప్పుడు కూడా తండ్రి అంతే ఆనందపడతాడు. ఇక ఎత్తుకునేటప్పుడు చూడాలే, పైకి అంత గంభీరంగా కనబడే తండ్రి బిడ్డను ఎత్తుకోవాలంటే భయపడతాడు. చాలా మందికి ఇట్లనే జరిగి ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఏమైంది అంటారా? ఇది కదా తండ్రి ప్రేమ అంటే, ఇది కదా తండ్రి సంతోషం అంటే. చూడండి, కన్న తండ్రి కంగారు, ఆతృత, భయం, ఇంకో దిక్కు సంతోషం, కండ్ల పొంటి ఆనంద బాష్పాలు ఎట్లా వస్తున్నాయో. ఓ దిక్కేమో పాపను ఎత్తుకోవాలనే కోరికున్నది, కానీ భయంతో ఎత్తుకోలేకపోతున్నాడు. అందుకే వద్దు మేడం, పాపను చూసిన హ్యాపీగా ఉన్నది, నేను ఎత్తుకోలేను, భయం అవుతున్నది, వద్దు మేడం ప్లీజ్ అని అంటున్నాడు. అయినా కూడా పర్వాలేదు ఎత్తుకోండి నేనున్నా కదా అని ఆ డాక్టర్ అంటుంటే చేతులు గజ గజ వణికిపోతున్నాయి. మొత్తానికైతే డాక్టర్ మేడం ధైర్యం చెప్పి పాపను ఈయన చేతిలో పెట్టింది. ఇక చూడాలే, ఎత్తుకున్నాడు కానీ గట్టిగా ఊపిరి బిగబట్టిండు. ఇక అప్పుడు ఈ డాక్టరే ఏం కాదు నిమ్ములంగా ఉండని ధైర్యం చెప్పిన వాళ్ళే అప్పుడు నార్మల్ అయిండు. చెన్నైలో ఒక డాక్టర్ అమ్మ సోషల్ మీడియాలో పంచుకున్నది వీడియో. కానీ తండ్రి ఎంత బలవంతుడైనా, బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా, చిన్నపిల్లల్ని ఎత్తుకునే విషయంలో మాత్రం నిజంగా భయపడిపోతాడని ఈ అన్న ఈ వీడియోతోని రుబిడి చేసిండు. మా వెన్నెల చూస్తాందుకు గింతే ఉంటది కానీ తిండంటే బండి కడుతుంది. ఇవాళ వచ్చేటప్పుడు నన్ను స్వీట్ బాక్స్ పట్టుకొని రమ్మన్నది. నేనేమో మర్చిపోయినా. ఈ పిల్ల ఎంత ఆగం చేస్తుందో ఏమో. అమ్మని అమ్మ, నేను స్వీట్ తేలేదని ఈ పిల్లకి తెలిసినట్టున్నది. అందుకే ఏడుస్తున్నట్టున్నది కదా. ఎట్లనన్నా కవర్ చేయాలి. వెన్నెలా, ఓ వెన్నెలా, అయ్యో ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నేను స్వీట్ తేలేదనా? రేపు తెస్తలే, ఊకో ఊకో ఊకో. నీ పాసిపోయిన లడ్డు మొహానికి నువ్వు స్వీట్లు తెస్తా అంటే నేను నమ్ముతానా? నాకు తెలుసు నువ్వు స్వీట్లు తేవని. అది కాదు మ్యాటరు. అంటే నేను స్వీట్లు తేలేదని కాదా నువ్వు ఏడ్చేది? మరి ఇంకా దేనికి? మొన్న విజయ్ దేవరకొండ అన్న రష్మిక వదిన పెళ్లి చేసుకున్నారా? అందరిని పిలిచిండ్లా, అందరికి భోజనాలు కూడా పెట్టిండ్లు కదా. పెద్ద పెద్ద స్వీట్ బాక్సులు, పెద్ద పెద్ద లడ్డులు కూడా ఇచ్చిండ్లు కదా. మరి నన్ను ఎందుకు లగ్గానికి విలువలేదు? ఏంది? విజయ్ దేవరకొండ పెళ్లికి నిన్ను విలువలేదని ఏడుస్తున్నావా? మా తల్లే. అరే నేను ఆయన ఫ్యాన్నే కదా. ఇంకా రష్మిక వదినకైతే ఏసీని అంటే ఫ్యాన్ కంటే ఎక్కువ కదా. వాళ్ళిద్దరు సినిమాలు రిలీజ్ అయినాయి అంటే ఫస్ట్ షో యూత్ నేను. అలాంటిది నన్నే ఎందుకు విలువలేదు? నన్ను విలువకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఆయనకు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక వాళ్ళందరినీ విలువాలంటే అయ్యే పనేనా? ఊక నువ్వన్నీ కథలు పడతావు. ఇగో నువ్వేమో స్వీట్లు తెమ్మంటే దేవు, నేనన్నా స్వీట్లు తెప్పించుకునే ప్రయత్నం చేసుకోవాలన్నా అద్దా? ఆగు తెరసేపు. విజయ్ అన్న నీ పెళ్ళికి నేను మిస్ అయినా. రష్మిక వదిన అవసరమైతే నీ పెళ్ళిలా నీ పక్కకు తోడు పెళ్లి కూతురు లెక్క కూసుందాం అనుకున్నా. ఆ ఛాన్స్ కూడా ఇయ్యలేదే. అబ్బా నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా. అరే నీకేం తెలుసు అని గిట్ల వీడియో చేస్తేనే మంచిగా విజయ్ దేవరకొండ అన్న రష్మిక వదిన ఇద్దరు చూసి నన్ను ఇంటికి పిలుస్తారు. మంచిగా వాళ్ళందరితో కలిసి కూర్చొని భోజనం చేసే ఛాన్స్ కూడా వస్తుంది. ఏంది ఇట్లా ఏడ్చుకుంటూ అడిగితే వాళ్ళ ఇంట్లో తినే ఛాన్స్ వస్తుందా? ఎవరు చెప్పిండ్రమ్మా? ఇగో ఈ చిట్టి తల్లిని చూడు ఏం అడిగిందో. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా పెళ్ళిళ్ళకి. మళ్ళీ మిమ్మల్ని పిలుచురు, లడ్డూలు పడుతురు,
అన్నమానం పడుతురు. మనం కూడా ఫ్యాన్సీ కదా, పిలిస్తే ఏమవుతుందంట? ఇంకో ఈ వీడియో వైరల్ అవ్వడంతోని విజయ్ దేవరకొండ రష్మిక వదిన ఇద్దరు రిప్లై ఇచ్చిల్లట. నువ్వు మా ఇంటికి లంచ్కు రావాలి, నీకేమేమి స్వీట్లు కావాలి, ఏమేమి వెరైటీస్ కావాలి చెప్పు, అన్నీ చేసి పెడతాం అని అన్నారట. తెలుసా నీకు? అప్పుడు గబ్బుజ్జి మస్తు ఖుషి అయిందట. హాయ్ విజయ్ దేవరకొండ మామ, రష్మిక అక్క, మీరు నాకు రిప్లై ఇచ్చి నన్ను ఇంటికి రమ్మని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఆ చిట్టి తల్లికి రిప్లై ఇచ్చిరని నీకు కూడా ఇస్తారు అనుకుంటున్నావా? అరే గబ్బుజ్జికి రిప్లై ఇచ్చుడుతోటి ఇప్పుడు అందరు పిల్లలు గిట్లనే చేస్తున్నారట. తెలుసా నీకు? ఇన్నవా? ఇప్పుడు ఈ వీడియోలన్నీ చూసి పిల్లలందరినీ మంచిగా స్పెషల్ డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడేమో. గట్ల గిట్ట చేస్తే మంచిగా నేను కూడా పోవచ్చు కదా, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. నిజంగా నేను పోయినా అనుకో, అప్పుడు విజయ్ దేవరకొండ మస్తుగా స్వీట్లు ఇస్తాడు నాకు. పిల్ల ఉట్టక ముందే కుల్ల కుట్టుకున్నారట వెనకటికి కేవలో. ఇప్పుడు నువ్వు వీడియో చేసుడుతోనే వాళ్ళు చూసిండ్రు, నీకు రిప్లై ఇచ్చిండ్రు, నువ్వు వాళ్ళ ఇంటికి పోయినావు, స్వీట్లు తిన్నావా? ఊకో ఆశ పడాలి గాని మరీ అంత అత్యాశ పడొద్దు. అబ్బో నిన్ను విలువడని కుళ్ళు నీకు. మంచిగా నేను పోతా, విజయ్ దేవరకొండతో సెల్ఫీ తీసుకుంటా, స్టేటస్ కూడా పెడతా. అప్పుడు నువ్వు చూసి లైక్ కొట్టు చాలు. ఆల్ ద బెస్ట్. కానీ చూసిండ్రా పబ్లిక్, ఒకరికి రిప్లై ఇచ్చుడుతోనే ఇదే ట్రెండ్ అయినట్టే పిల్లలు చాలా మంది గిట్లనే ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నారు. మరి నిజంగానే అందరు పిల్లల కోసం విజయ్ దేవరకొండ ఓ పార్టీ ప్లాన్ చేస్తాడో చూడాలి. ఇప్పటి చదువులు వేరు, అప్పటి చదువులు వేరు. అప్పుడు పంతులు కొట్టింది వేరు, ఇప్పుడు పంతులు కొట్టేది వేరు. అప్పట్లో తెలుగు సార్లు లెక్కల సార్లు కొడితే వారం రోజుల దాకా బడికి పోకుండా ఉండేటోళ్ళు. మళ్ళీ వారం రోజులు ఎందుకు బడికి రాలేదని మళ్ళీ కొట్టేటోళ్ళు. ఇక పంతులు చెప్పింది చదవ రాకుంటే నా సామిరంగా ఎట్లుంటుందో తెలుసు కదా. సరే అదంతా కాదు కానీ ఇప్పుడు వార్త ఏందనంటే, నేనేం చేయమన్నా? గుంజీలు గుండీలు కాదు. తమాషా సల్లగుండా చూసినరా నువ్వులా ఎట్లున్నదో. గుంజీలు తీయరా వారి అంటే గుండీలు తీసుకొని ఇలా పడ్డాడు. ఆగా చూడండి, చేతిలో పెన్సిల్ పట్టుకొని అసలు గుంజీలు అంటే ఏంటియో అన్నట్టు ఎట్లా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టిండో. వీడు గుండీలు తీసిండా? వీడి గుండీలు తీసిండారా? ఇంకా అర్థం కాలేదురా వారి చిచ్చర పిడుగు గుంజీలు అంటే ఏంటియో. అగో ఆడు దిక్కు పిల్లలు తీస్తున్నారు చూడు, అవే అవే గుంజీలు అంటే. గుంజీలు అంటే గట్ల, గుండీలు తీయమనిలే. రైట్, ఇప్పుడు సమజైందారా? చూడండి, ఉలుకు లేదు పలుకు లేదు ఎట్లా చూస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా దుస్కల్లో ఉన్న గవర్నమెంట్ బడిలో జరిగిన ఇచ్చంత్రం ఇది. 1వ తరగతి చదువుతున్నాడట తమ్ముడు, పేరు కార్తీక్. మరి గుంజీలు తీయమంటే అంగి గుండీలు తీసిన తమ్ముడు ఒకవేళ గోడ కుర్చీ వేయమంటే గోడ మీద కుర్చీ గిట్ల వేసునో, ఆయనతో ఇంకేదన్నా తమాషా చేస్తున్నావు కానీ అటు మేడానికే కాదు ఇటు చూస్తున్న మనకు కూడా మస్తు నవ్వు తెప్పించిండు. పోండి, చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.